వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా గడుపుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ఆ యొక్క మాటల చొప్పున మనం దేవుడిని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తన 24వ కీర్తన 10వ వచనం తీసుకున్నా చదవండి. చాలు, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసంతలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు తండ్రి. కానీ మీ యొక్క మహాకృపను బట్టి, మీ యొక్క మహాప్రేమను పెట్టుకుని తండ్రి, మీ సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించలాగున తండ్రి, మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని మేమందరం మీ సన్నిధిలో ఆరాధించలాగున మీ యొక్క వాక్యాన్ని విత్తమని అడుగుతూ ఉన్నా తండ్రి. వాక్యం విత్తేటప్పుడు తండ్రి, మీరు నాయన మంచి మనసును మాకు కలుగు చేసి ఆ వాక్యాన్ని మేము సరైన విధంగా అర్థం చేసుకొని తండ్రి, మా యొక్క జీవితాలు మేము ఫలవంతమైన జీవితాలు జీవించలాగినా తగిన సహాయం దయచేయమని, చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 24వ కీర్తన 10వ వచనం మనం చదువుకున్నాం. ఏమనంటే, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన మహిమ కలిగిన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మహిమ గల ఈ రాజు ఎవడు? ఎవరు మహిమ గల ఈ రాజు? ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. ఆయన మహిమ మన కంటి ముందు మనకు కనబడతా ఉంది. చూడండి, ఆయన మహిమ ఎంత, మనం చూసే ప్రతిదీ ఆయన మహిమని వివరిస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి వస్తువు ఆయన మహిమను మనకు చూపిస్తూ ఉంది. కానీ మనం దేవుణ్ణి మహిమపరచలేని వారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, మహిమ గల ఈ రాజు ఎవడు? ఎవరైనా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. చూడండి, మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన మహిమ గల దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు. మరణం అనేది ఎట్లా వస్తే మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ మనం అనారోగ్యంతో ఉన్నా చూడండి, మనం సజీవులుగా ఈ లోకంలో మనం నిలబడగలిగాం, దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగాం. ఎందుకంటే దేవుడు మన మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మహిమ మన మీద ఉన్నది కాబట్టి మనం సజీవులుగా ఉండగలిగాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 9వ వచనం చదవండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనడి. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి అంటే గుమ్మాలకి చెవట్లా. సహజంగా మనం గుమ్మాలు అనగానే గుమ్మాలు తల పైకి ఎత్తుకోవాలనుకుంటాం. కాదు, గుమ్మాలంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారో వారందరూ తలలు పైకెత్తుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి మన యొక్క మాట ద్వారా, మన యొక్క పాట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం దేవుణ్ణి మన యొక్క పాట ద్వారా ఆరాధించడం కూడా ఆరాధనే, అది కూడా స్తుతే. మనం చాలా మంది ఏంటంటే మనం మర్చిపోయాం, మనం పాటల ఎందుకు పాటలు ఏముందిలే అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో పాడేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా అంటే అనుభవం ఉన్న వాళ్ళు, అంటే ఎప్పుడో రక్షణ పొందిన వాళ్ళు, ఆత్మీయులు, పరిశుద్ధులు, వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునిలో ఉండాలి, వారు ఆరాధించేవారుగా ఉండాలి. మరి దేవుణ్ణి మనం ఆరాధించడం మర్చిపోయాం. ఎందుకంటే ఇక్కడ అంటా ఉన్నాడు, మిమ్మును లేవనెత్తుకొనడి మహిమగల ఈ రాజు ఎవడు? చూడండి, మన జీవితంలో దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. మనం బాప్తిసం తీసుకొని మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే, అందుకన్నాడు పురాతనమైన తలుపులారా. తలుపు అంటే మన జీవితంలో మనం పురాతనమైన తలుపులు అంటే ఎప్పుడో మనం బాప్తిసం తీసుకొని ఉన్నాం, కానీ
ఆరాధించలేని స్థితిలో మనం ఉంటే మనం మన యొక్క తలుపు వేయబడింది, మన ఆరాధన అనే తలుపు వేయబడింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ మహిమ కలిగిన దేవుడు కాబట్టి మన దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎట్లా ఆరాధించాలంటే మన తలుపులు మన యొక్క తలల పైకి ఎత్తు అంటే మనం ధైర్యంతో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు తల దించుతారు ఎప్పుడైనా. మనం ఏదన్నా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఇద్దరు నిలబెట్టారనుకోండి, తప్పు చేయనోడు తల ఎత్తుకొని ఉంటాడు, తప్పు చేసినోడు తల దించుకొని ఉంటాడు. ఎందుకు? తప్పు చేశాడు కాబట్టి. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేటప్పుడు ధైర్యంగా మన తల ఎత్తుకొని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్న దేవుడు ఆయన. ఎందుకంటే మనం పాపం చేసాం ఈ లోకంలో. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. చూడండి, యేసు క్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. చూడండి, మధ్యవర్తి లేకపోతే ఎవరన్నా ఇద్దరు గొడవ పడతా ఉన్నారనుకోండి, గొడవ సర్దుమనగాలి అంటే మధ్యవర్తి మీద ఆధారపడి ఉంటుంది. మధ్యవర్తి మధ్యలో ఉండి ఒకవేళ అతనితో చెప్పొచ్చేవని, అసలు నిన్ను అనరాని మాటలు అంటా ఉన్నాడు, అసలు నువ్వు వేస్ట్ ఫెలో అంట, అక్కడ ఒకటి జరిగింది అయితే ఇంకొకటి మాట్లాడాడు అనుకోండి, మధ్యవర్తిగా ఉన్నవాళ్ళు ఏం జరిగింది? అక్కడ బొగ్గుమంటది, ఇంకా పెరిగిపోతుంది వాళ్ళ మధ్యలో ఉన్న దూరం. కానీ మన యేసుక్రీస్తు వారు ఎట్లా ఉన్నారు? ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరికి? దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి మన మధ్యలో ఉన్న ద్వేషాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు తీసివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. మన యొక్క పాపాన్ని తీసివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చూడండి, ఆయన యేసుక్రీస్తు వారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమి లేక వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకంలో మనకి ఏదైనా కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఎంతగా అదిరిపడతామో, నోరు ఉందని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం మనం. ఏది ఒకవేళ మనకు డబ్బు ఉంటే, ఒకవేళ డబ్బు లేకపోయినా మనం మాట్లాడతాం, సెకండరీ అది. అంటే డబ్బు ఉన్నా లేకపోయినా మనం మాట్లాడతాం, మన తీరంతే. ఎందుకంటే మనం ఏమీ లేని వాళ్ళం అయినా ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడాలి? మనం దేవుణ్ణి ఆరాధించే నోటిని మనం కలిగి ఉండి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం ఎందుకు జీవించాలి? మన నోటితో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ మనం అనరాని మాటలు మనం అంటే మన ఆరాధన కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మధ్యవర్తిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, అది నేను ఐగుప్తు దేశముల నుండి వీరి పితరులను వెలుపలికి తీసుకుని వచ్చుటకు దారిని చెయ్యి పట్టుకున్న దినమున. చూడండి, వారిని ఏం చేశాడు దేవుడు? చెయ్యి పట్టుకున్నాడు. అదేంది? మనం ఆయన చెయ్యి పట్టుకోవాలి, కానీ దేవుడు మన చెయ్యి పట్టుకోవటం ఏంటి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యొక్క చెయ్యి పట్టుకొని మనం నడవాలి, కానీ మనం నడవం. ఎందుకు నడవం? మాట మనం వినం. ఆయన ఏం చెప్పినా మనం వినని స్థితిలో మనం ఉన్నాం. అందుకే దేవుడే మన యొక్క చెయ్యి పట్టుకొని నడిపించిన వాడుగా ఉన్నాడు ఆయన తన యొక్క ప్రజల్ని. ఎందుకన్నాడు? వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అందుకే అంటున్నాడు 7వ వచనం చదవండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి, రెండవ నిబంధన మనందరం ఎక్కడున్నామంటే క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. మనం పాత నిబంధనలో లేవు, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రాజ్యాంగం కింద మనం ఉన్నాం. ఆయన యొక్క మాటల చొప్పున మనం ఈ లోకంలో నడుచుకునేవారుగా ఉండాలి.
అందుకే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు వారు అని మనకు కనబడతా ఉంది. అందుకే అన్నాడు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అందుకే ఆలోచన చదవండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాము. చూడండి, ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి. ఈ నిబంధన అనేది ఆషామాషి నిబంధన కాదు. మనం ఇంతకుముందు మన యొక్క పితరులో నివసించినట్లు మన ఇష్టానుసారంగా ఈ లోపల మనం నివసిస్తామంటే కుదరదు. మనకు ఒక నిబంధన దేవుడు మన కట్టుబాటునిచ్చాడు. మనకు ఒక శాసనాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ శాసనం చొప్పున మనం ఈ లోకంలో మనం నడిచేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మరి ఎక్కువైన నిబంధనకు. ఈ నిబంధన ఎలాంటిది? ఎక్కువ వాగ్దానాలు కలిగి ఉన్న నిబంధన ఇది. వాళ్ళకి నిబంధన చేయలే యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు పని జరిగించినట్లు మనకు బైబిల్లో ఉంది. కానీ మనకి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించుకొని మనకి మధ్యవర్తిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఎక్కువైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన. చూడండి ఎన్ని వాగ్దానాలు మనకి చక్కగా మనకి దేవుడు మనకు ఒక బైబిల్ ఇచ్చాడు. మనం బైబిల్ మన చేతిలో ఉండగలుగుతా ఉంది. మనం చదువుకోగలుగుతా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతా ఉన్నాం. ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నాం. ఎంత ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చినప్పుడు మరి మనం నోరు తెరిచి మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నాం? కొత్తగా బాప్తీసం తీసుకున్నాం కదా, నాకు భయంగా ఉందంటారు. భయపడితే అట్లా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు భయపడకూడదు. ఈ లోకంలో మనం ఒక్కదానికి మనం భయపడాలి. దేనికి? నేను నరకానికి వెళ్తానేమో అనే దానికి ఒక్కదానికి మనం భయపడాలి. మరణానికి కూడా మనం భయపడకూడదు. చాలా మంది మరణానికి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మరణించవలసిందే. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎట్లా చనిపోతారు ఎవరికి తెలియదు. బాగుండే వాళ్ళు చనిపోతున్నారు, బాగా లేని వాళ్ళు చనిపోతా ఉన్నారు. అయితే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన మన యొక్క చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, మనం ఎక్కడికి వచ్చాము ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమల్లయ్యా ప్రార్థనకి వెళ్తున్నాము, పోయిన వారం కూడా రాలేదు, అంతకు ముందు వారం కూడా రాలేదు, వచ్చి 4 వారాలు అయింది, మరి ఒకసారి కూడా రాకపోతే ఎట్లా అని జాలిపడి మనం దేవుని సన్నిధికి రాకూడదు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో 2 వారాలు అవుతుంది కదా ఆరాధన చేయలేదు అని దేవుని మీద మనం జాలి పడకూడదు. మన మీద మనం జాలి పడాలి. అయ్యో నేను దేవుని యొక్క సన్నిధిని నేను పోగొట్టుకున్నానే, అది ఎంతో విలువైనదే, ఒక్క దినం పోతేనే 1000 దినాల కంటే శ్రేష్టమైంది, అంత విలువ కలిగిన దాన్ని నేను పోగొట్టుకుంటా ఉన్నానే అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం కడగబడ్డా మనందరం. చాలా మంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు చూడండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. నా జీవితం ఒకవేళ చనిపోతే ఏమైంది, మరణం ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. ఈ మధ్య మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. 2 బిడ్డల్ని ముందెక్కించుకున్నాడు స్కూటీలో, వెళ్తా ఉన్నాడు. స్కూల్ బస్ వచ్చింది, దాన్ని గుద్దేసింది. కరెక్ట్గా వాళ్ళు 2 బిడ్డలు ఇట్లా ముందుకు పడిపోయారు. చక్కగా వాళ్ళ మీదగా బట్టి వెళ్ళిపోయింది. చిన్న బిడ్డలు వాళ్ళు. చూడండి, మరణం ఎట్లా వచ్చింది ఎవరికి తెలియదు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ వచ్చుంటారు. డాడీ డాడీ చిన్న బిడ్డలు కదా చక్కగా మాట్లాడతారు, డాడీ డాడీ అంటా ఉంటారు. చూడండి ఎన్నిసార్లు ఆ మాటల్లో పడిపోయి ఉన్నారేమో. ఆ బస్ డ్రైవర్ అటు చూస్తే ఇటు వచ్చి వాళ్ళ గుద్దేసి తొక్కుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, మరణం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. మనం శ్రేష్టమైన రక్తం కిందకు వచ్చాం. మన మాటలు ఎట్లా ఉండాలంటే చిన్న బిడ్డల మాటల వలే ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడతారు, ముద్దుగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనకి ఎనబుద్ధి అయితే. చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన మాటలు ఆ విధంగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు
మన మాటలు ఎట్లా ఉండాలి? మన ఇష్టానుసారంగా ఉండాలి. అదే జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుందాం, మన మాటలు ఎట్లా ఉన్నాయి? మనం మందిరంలో బాగానే ఉంటాం, బయటికి వెళ్ళి చూడాలి మన సంగతి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎండాకాలంలో మండిపోయినట్టు మండిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. ఎందుకంటే హేబేలు కంటే మరి శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి మనం వచ్చాం, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆయన ఏ విధంగా అయితే జీవించి ఉన్నారో అదే విధంగా మనం జీవించాలి. మరి జీవిస్తున్నామా? చూడండి, ఎవరన్నా ఒక మాట అంటే చాలు, చూడండి మనలో ఉన్న సాతాను బయటకు వచ్చింది. అబ్బో చూడాలేక రకరకాలుగా మనం మాట్లాడతాం, వాళ్ళ మీద కోపాన్ని, క్రోధాన్ని ఎన్ని పెట్టుకుంటాం లోపల. మన జీవితాలు బాగుపడాలి. మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఏం ఉండకూడదు, లోపల ఖాళీగా ఉండాలి మన మనసులో. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అంత మాత్రం కాదు, మన దేవుడు మనకి ఎట్లా ఉన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచ్చిన చదవండి. 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన మనకి రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనకు రక్షకుడు, ఆయన రక్షిస్తాడు. ఆయన మన భక్షకుడు కాదు. భక్షకుడు అంటే ఇప్పుడు కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అంతే, నిలువున చంపేస్తున్నారు. ఇంజక్షన్లు చంపేసి మీరే బాగా చూస్తారు టీవీలు కదా, వార్తల్లో ఇంజక్షన్లు చంపుతున్నారు. చూడండి వాళ్ళు ఎట్లా ఎవరో పిల్లలే, బయట వాళ్ళు కాదు, తల్లిదండ్రులను చంపేసి పక్కన తోడ పుట్టిన వాళ్ళు కూడా చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారంటే ఆస్తి కోసం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన రక్షకుడిగా ఉన్నాడు. పిల్లలను కూడా నమ్మటానికి లేదు. చూడండి, వాళ్ళ ఇష్టానుసారంగా మనం వదిలేసామనుకోండి సంతోషంగా ఉంటారు. వాళ్ళ కష్టం అంటే ఏమి ఉండదు. అరే చదువుకోరంటే వాళ్ళకి బాధ, అరే ఫోన్లు తీసేయండిరా అంటే వాళ్ళకి బాధ, అరే దేవుని సందికి రండిరా అంటే వాళ్ళకి బాధ, ఆరాధించండి అంటే బాధ. చూడండి ఎన్ని రకాల బాధలు ఉంటాయి వాళ్ళకి. మార్కులు రావట్లేదు ఏంటంటే వాళ్ళకి బాధ. చూడండి ఎందుకు పిల్లలు చూడండి ఎంత కోపగించుకుంటారో వాళ్ళని అడిగితే. చూడండి, ఈ లోకంలో మనం కూడా అంతే ఉన్నాం. దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, మీరు ఆరాధించండి, మంచి మనసు కలిగి ఉండండి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి అందుకన్నాడు ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఆయన రక్షించే దేవుడు ఆయన కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, ఆయన మనల్ని చూడండి యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకని అలా మాట? దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాయి, ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి మనం ఎట్లా ఉన్నాం ఈ లోకంలో జీవించేటప్పుడు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండిరి. చూడండి, గొప్ప స్వరముతో మనం ఆరాధన చేసేటప్పుడు మన స్వరం చూడాలి, ఎంత గొప్పగా ఉంటుందో. బయట వెళ్ళే బండ్లు కూడా కదిలిపోతాయి. అంటే చిన్నగా చేసేవాళ్ళు తప్పుగా అనుకోవద్దు, గట్టిగా చేయాలి. ఎవరైనా పోట్లాడేటప్పుడు మనం ఏడ చేస్తాం? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా మీదే పడుతున్నావు అంటారు. ఏముంటారు మళ్ళీ? చూడండి, ఆరాధన చేసేప్పుడు అయ్యో నువ్వు మహిమ కలిగిన దేవుడు, వినపడదు, నాకు కూడా వినపడదు, నేను చూసుకోవాలి, ఎత్తుకోవాలి, ఇలా ఆరాధన చేస్తున్నారా లేదా, ఆరాధన చేస్తున్నారా, ఆ ఫ్యాన్లు ఆపేసేయని అని చెప్పి చెప్పుకోవాలి. చూడండి, ఈ లోకంలో మనం జీవించి ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాడు. చూడండి, గాన ప్రతిగానం గొప్ప స్వరంతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా
ఆయన పరిశుద్ధమైన దేవుడు అని మనకు కనపడుతుంది. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. 4:11 చదవండి. సింహాసనముందు ఆసీనుడై ఉన్న సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, సమస్తమును సృష్టించితివి, మీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని. చూడండి, మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు మన దేవుడు. చూడండి, అర్హత కలిగిన దేవుడు ఆయన. చూడండి, అర్హత లేని దేవుళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళని పూజించడానికి ఎలాంటి అర్హత ఉండదు వాళ్ళని పూజించాలంటే, కానీ అర్హత లేని దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. మరి మనం ఈ లోకంలో దేవుడిని మనం పూజించడానికి వచ్చాం. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఘనకార్యాలు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన మన చేయబట్టుకొని నడిపించే దేవుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన మన యొక్క పాప విమోచకుడిగా ఉన్నాడు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో మన దేవుళ్ళు. చూడండి, ఆయన దీనుడిగా ఉన్నాడు, ఆయన తను తగ్గించుకున్న గొప్ప దేవుడిగా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు తగ్గింపు జీవితం లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తగ్గింపు కలిగిన దేవుడిగా మనం కనబడతా ఉన్నారు. చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియును దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రము చెప్పుచుండును. చూడండి, మానక దివారాత్రము చెప్పుచుండును అంటే దేవుణ్ణి 24 గంటలు అంటే కంటిన్యూగా దేవుణ్ణి ఆరాధించేవిగా ఉన్నాయి అక్కడ. మరి మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? ఆదివారం మనం ఆరాధించడానికి సాకులు చూసుకుంటా ఉన్నాం. ఆరాధన చేయండి అంటే ఒకళ్ళు చేసిన తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు గ్యాప్ కావాలి. చూడండి, ఈ లోకంలో మనకు 1 ఎకరం పొలం రాసేస్తున్నారంటే మనం ఆ గ్యాప్లో చూడండి 100 మంది ఊరేస్తారు ఆ గ్యాప్లోకి. మరి ఆరాధన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు చేసిన తర్వాత చేద్దాంలే, వాళ్ళు అయిపోయిన తర్వాత చేద్దాంలే. చూడండి, మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే యోబు గారు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి యోబు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? నా విమోచకుడు సజీవుడనియు. యేసుక్రీస్తు వారికి అంటే యేసుక్రీస్తు వారు గురించి యోబు గారికి ఎట్లా తెలిసింది? ఆయనకి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది? సహజంగా యేసుక్రీస్తు వారి గురించి యోబు గారికి తెలియడానికి అవకాశం లేదు అనుకుందాం కొంచెంసేపు. కానీ దేవుణ్ణి ఆరాధించే పెట్టిగా ఉన్నాడు యోబు గారు. ఒకవేళ దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎవరు నిలిచారు భూమి మీద? ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. ఆయన ప్రతి ఒక్క మానవుడు మరణించాల్సిందే ఈ లోకంలో. ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతా ఉన్నామంటే చనిపోవటానికే మనం బ్రతికేది. మన యుగయుగాలు జీవించడానికి మనం బ్రతకాలంటే చాలా కండిషన్లు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. కానీ ఆ కండిషన్ ప్రకారం మనం ఈ లోకంలో ఉంటే అప్పుడు మనం బ్రతుకుతాం. చూడండి, ఇంకా దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు కదా? వెళ్ళాడా? వెళ్ళాడు, కరెక్టే. చాలా మంది అనుకుంటారు దావీదు గారు వెళ్ళలేదు, మాకెందుకు, ఆరాధన వర్తమానం చేస్తే ఆరాధన చేసుకుంటాంగా అనుకోకూడదు. దావీదు గారు ఇంకా పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడున్నారు ఆయన మృతుల లోకంలోనే ఉన్నారు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకు వెయిట్ చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చారు, యేసుక్రీస్తు వారు రావడం చూశారు దావీదు గారు, యేసుక్రీస్తు వారు అట్లా వెళ్ళిపోవడం కూడా చూశారు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట మనకి.
అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 34 వచనం. చదవండి. 36 దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఎట్లా నేను ఎన్నో వచ్చిన 34 దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎక్కడికి పోయాడు? మనందరం చనిపోతాం కదా, అట్లానే చనిపోయాడు దావీదు గారు. ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. ఆయన గొప్ప పేరు కలిగిన వ్యక్తి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినం అంటే ఆయన మరలా వస్తాడు, ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు దావీదు గారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, 31 చదవండి. క్రీస్తు పాతాళములు విడవబడలేదనియో, ఆయన శరీరం కూలిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని. ఎట్లా తెలిసింది దావీదు గారికి? ఎట్లా తెలిసింది యోబు గారికి? ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? దేవుని యొక్క ఆత్మ వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా, అందుకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని పెద్ద అక్షరాలతో మనం పెట్టుకున్నాం, మనందరం కనబడేటట్టు. అంటే దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎట్లా జీవిస్తారు? దేవుని వలె మనం జీవించాలి. దేవుని వలె అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే జీవించారో అదే విధంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క పని అంటే చిన్నప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క 12 సంవత్సరాల వయసులో ఆ యొక్క మందిరంలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏందా ఈ పిల్లోడు చూస్తే 12 సంవత్సరాలే ఉంది, ఏందో అన్ని తెలిసినోడు వెళ్ళే మాట్లాడుతూ ఉన్నాడు, సృష్టి ఎట్లా వచ్చిందని చెబుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో మనకు బైబిల్లో రాయిలా. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు 12 సంవత్సరాల వయసులో ఒకవేళ ఇట్లా చెప్పుకుంటూ వచ్చామో, అయ్యో ఇది మరణం అనేది ఇట్లా ఉంటదేమో, మీరు ఇట్లా రక్షణ పొందాలి, తర్వాత సృష్టి ఇట్లా వచ్చింది, తెలియని అనేకమైన విషయాలు చెప్పుకుంటారు యేసుక్రీస్తు వారు. మనకు తెలియని విషయాలు చూడండి. ఆయన అంత జ్ఞానంతో మాట్లాడేటప్పుడు ఆయన బోధ ఎట్లా ఉంది? అధికారము కలిగిన వ్యక్తి, అధికారము గలవాడి వలె యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? ఆరాధన మనం ఎట్లా చేస్తా ఉన్నాం? వాక్యాన్ని మనం శ్రద్ధగా విని మనం ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, ఆయన తిరిగి లేచిన దేవుడు మన దేవుడు, ఆయన మృత్యుంజయుడు మన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మన దేవుడు, ఆయన మరణించిన వాడు కాదు మన దేవుడు. చూడండి ఎంత గొప్ప లక్షణాలు మన దేవుళ్ళలో ఉన్నాయో. ఎవరు స్వయాన దావీదు గారు చెప్తా ఉన్నారు, ఆయనతో పాటు అప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, దీనంతకి మేము సాక్షులం, మేము చూసాం, చచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు, కానీ ఒక్కళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు ఈయన లేపటం మేము అందరం చూసాం అని ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించేవారుగా ఉండాలి, మనం ఆయన్ని పూజించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన విమోచకుడైన దేవుడిగా ఉన్నాడు. చూడండి, చివరిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన మనం చదువుకొని మనం ఆరాధించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక విమోచనము కలుగు నిమిత్తము చూడండి, ఎవరు సంపాదించుకున్నారు? ఎవరు? దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నట ఈ లోకంలో మనం డబ్బులు సంపాదిస్తాం, అవునా కాదా? ఈ లోకంలో మనం డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతామో, ఎంత వేదన పడతామో, ఎంత దిగులు పడతామో మన దగ్గర డబ్బులు లేకపోతే. ఈ లోకంలో అంతే. మనిషి యొక్క నైజం ఏంటంటే డబ్బుంటే సంతోషంగా ఉంటాం, డబ్బుంటే మనం దేవుని సందికి రాలేం, డబ్బుంటే మనం ఏం చేస్తాం? కానికి వచ్చిలే పర్లేదు, వెళ్ళపోయినా ఏం కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన మనం పాపంలో శాపంలో ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం తిరిగేటప్పుడు ఆయన మనల్ని సంపాదించుకున్నాను అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన పాపంలో ఉన్న మన గురించి చెబుతా ఉన్నాడు. ఆయన మన విమోచకుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎవరైనా చెబుతారు అట్లా? ఒకవేళ ఎవరన్నా చేయరాని పాపం ఎవరైనా చేశారనుకోండి, ఈడు మావాడే అని చెబుతాం మనం.
అసలు వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకు పడం? వాడు చేయరాని పనులు చేస్తా ఉన్నాడు కాబట్టి. కాబట్టి చూడండి, మన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు, ఆయన మన విమోచకుడైన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, మన గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. నేను నా సంపాదన, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ నా బిడ్డలు, నన్ను ఆరాధించేవాళ్ళు, నన్ను స్తుతించేవాళ్ళు, వీళ్ళందరూ నా సన్నిధికి వచ్చి కూర్చున్నారు అని దేవుడు పరలోకంలో మనల్ని గురించి చెప్పుకుంటా ఉంటాడు. అక్కడ ఆయన మనల్ని చూస్తానే ఉంటాడు. మనం ఎప్పుడు వస్తున్నాం, ఎన్ని గంటలకు వస్తున్నాం, ఆరాధన చేస్తున్నామా లేదా, ఆయన చేసినప్పుడు చూడండి ఏ విధంగా మనం చేస్తా ఉన్నాం, ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నామా లేదా అన్నీ చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనం మందిరానికి వచ్చి ఆ ఫోన్ చూసుకొని మనసంతా ఫోన్లోనూ, లేదంటే తప్పు చేసిన వాళ్ళకి తలకాయలు అట్లా దించేసి, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను పాపిని అని తలకాయను దించుకొని ఉండకూడదు. అబ్బాయి లేపాలి. మీరు పురుషులు తలదించుకునే ఉంటారు ఏందో మరి, చెప్పేటప్పుడు నా వైపు చూడాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. కొన్ని మందిరాల్లో ఏం చేస్తున్నారంటే బయోమెట్రిక్ కార్డులు ఇచ్చేస్తున్నారు. మీకు తెలిసలేదు, అంత అడ్వాన్స్డ్ అయిపోయారు. వాళ్ళు రాగాలని ఆటోమేటిక్గా కార్డు వాళ్ళ బైబిల్లో ఉంటుంది, అక్కడికి రాగాలని అటెండెన్స్ పడిపోద్ది. ఎవరైతే రాలేదో వాళ్ళకి ఫోన్లు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా, వాయిస్ మెసేజ్, అమ్మ మీరు రాలేదు, ఎందుకు రాలేదని. మనకి ఇక్కడ అడిగేవాళ్ళు లేరుగా. చూడండి, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన భక్తిని, మన శ్రద్ధని, ఒకవేళ మనకి అనారోగ్యం కలిగింది అనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. అరే నా బిడ్డ ఎంత బాగోపోయినా దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడిని ఆరాధిస్తూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, అరే తలకాయన పుడుతున్నా వచ్చింది. చూడండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం దేవుడు అక్కడ గొప్పగా చెప్పుకుంటాడు మన గురించి. ఈ లోకంలో ఏముంది, ఒకవేళ మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అడుగుతారు అమ్మ ఏంది ఆరాధనకి వెళ్ళలేదంటే, ఏముందమ్మా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, తలనొప్పి పడుతుంది, జ్వరం వచ్చింది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఇవన్నీ చిన్న చిన్న కారణాలు. అపవాది ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుణ్ణి ఆరాధించకుండా ఆపేసింది. దేవుడు ఏం చెప్పుకున్నాడు, నా సంఘము నేను సంపాదించుకున్నాను అని దేవుడు చెప్తా ఉంటే, అపవాదిగా వీళ్ళందరూ నా వాళ్ళే, బాప్తీసం తీసుకున్నారు, ఇంట్లో ఉన్నారు, బజార్లో అమ్మ తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ నా వాళ్ళే నువ్వు చెప్పుకుంటున్నావు అని చెప్పి అక్కడ అపవాది దేవునితో ఛాలెంజ్ చేస్తూ ఉంటది. ఆ విషయం తెలుసు లేదు. మన దేవుడు అయ్యా అన్ని చేయాల్సినంత చేసి నన్ను క్షమించు అనగానే బ్లైండ్గా దేవుడు క్షమించడు. ఎందుకంటే దావీదు గారిని క్షమించలా దేవుడు, మోషే గారిని క్షమించలా దేవుడు, సంసోన్ని దేవుడు క్షమించలా, ఎవరిని క్షమించలా, ఎవరిని విడిచిపెట్టలా. ఆయన గొప్ప దేవుడు. మనం అనుకుంటాం ఆయన క్షమిస్తాడులే, ఏముందలే అనుకోవద్దు. ప్రతి దానికి మనం ఆ ప్రతిఫలాన్ని మనం పొందాల్సిందే. కాబట్టి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఒకరి తర్వాత ఒకరు తల్ల వంచి ఆయన్ని స్తుతిద్దాం. మన దేవుడు ఆయన దేవుని కుమారుడు, మధ్యవర్తిగా ఉన్న దేవుడు ఆయన విమోచకుడుగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన ఇంకా ఏ విధంగా ఉన్నాడు, ఆయన మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. చెప్పిన మాటల్లో 1-2 మాటలు మనం తీసుకొని వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఆరాధించేవారు బిగ్గరగా ఆరాధించండి. మనసులో అనుకోండి, ఎవరన్నా మీకు ఇష్టం లేని వాళ్ళు పోట్లాడుతున్నారు అనుకోండి, ఊహించుకోండి, వాళ్ళ మీద మీరు ఎట్లా పోట్లాడతారో అట్లా అరిసి ప్రార్థన చేయండి, గొప్ప స్వరంతో ఆరాధన చేయండి. అందరూ